ప్రియమైన ఈ యొక్క దినమున దేవునికి వాక్యమును మనము ధ్యానం చేసుకుందాము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనము పరిశీలించినప్పుడు దేవునికి వాక్యము మనకి ఎంతో స్పష్టమైన రీతిలో ఇక్కడ మనకి తెలియచేస్తా ఉన్నది. ప్రియమైన దేవునికి వాక్యానికి మనం ఎప్పుడైతే విలువిస్తామో అది మనకి జీవితాలని మారుస్తుంది అన్నమాట. ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు 2వ భాగంలో నువ్వు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికానిని బలవంతము చేయము, ఇలాగ చేసి తప్పించుకొనుము అని ఇక్కడ దేవునికి వాక్యము మనకి తెలియచేస్తా ఉన్నది. విడిచిపెట్టమని ఇక్కడ ఒక అంశము దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు. ప్రియులరా, మారుచున్న లోకంలో అనేక అంశాలను మనము అట్టి పెట్టుకోవటం అనేది జరుగుతూ ఉంది. కొన్ని తెలిసి మనము వాటిని అట్టి పెట్టుకుంటా ఉన్నాము, కొన్ని తెలియకుండా అవి అంతటా అవే మనకి జీవితం మీద ప్రభావితం చేయటం అనేది చూస్తూ ఉండినాం. ఏ పరిస్థితి అయినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనము దేవునికి వాక్యానికి లోబడినప్పుడు దేవుడు మనకి జీవితాన్ని పరిశీలించి మన జీవితంలో ఏదైతే అవసరమో వాటిని ఉంచి మిగిలిన వాటిని తొలగించడానికి దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ భగవంతుడు మనకి జీవితంలో కార్యాలు జరిగించడానికి అవకాశం అనేది ఉంటుంది. మొదటిగా ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ మరి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టమని బైబిల్ గ్రంథము మనకు తెలియచేస్తాం. సులువుగా చిక్కులు పెట్టు పాపం ఈ దినాల్లో అనేక మంది జీవితాలలో, మరి ముఖ్యంగా యవనస్తుల యొక్క జీవితాల్లో అనేక పాపాలు వారిని పట్టి పీడిస్తూ ఉన్నాయి. వారు ఆ పాపాలు విడిచిపెట్టకపోయినట్లయితే అనేక కష్టాల్లోనూ ఇబ్బందుల్లోనూ వారు గురైపోయి తర్వాత తమ స్థితిని గురించి వారే అసహించుకున్నట్లుగా కనబడుతూ ఉన్నాయి. మొదటిగా దేవునికి వాక్యాన్ని మనం చదివినప్పుడు ఏదైతే సులువుగా చిక్కులు పెట్టని మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తాడో దానిని విడిచిపెట్టాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నది. అలాగే ప్రియుగా, మరి సులువుగా చిక్కులు పెట్టు పాపము మనం ఎట్లా తెలుసుకుంటామంటే మన జీవితంలో ఏదైతే మనకి నెమ్మది ఇవ్వకుండా మనల్ని తొందర చేస్తా ఉన్నదో, సమాధానాన్ని లేకుండా ఏ అంశమైతే మనల్ని చేస్తా ఉన్నదో దానిని మనము చెరపట్టి యేసయ్య దగ్గరికి తీసుకెళ్లి, యేసయ్యా ఈ పరిస్థితిలో నేనున్నాను, ఇదిగో ఈ యొక్క వ్యక్తి నా జీవితానికి మరి తొందర కలుగజేస్తా ఉన్నాడు, ఇది నా జీవితానికి సమాధానం లేకుండా చేస్తా ఉన్నది, కాబట్టి ఈ పాపం నుంచి నాకు విడుదల దయచేయండి అని మనం ప్రార్థన చేసినట్లయితే ఆ భగవంతుడు నీకు, నాకు, అందరికీ, ప్రార్థన చేసిన వారందరికీ సహాయం చేయటానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నాలో అనేక మంది యవనస్తులు తమ జీవితాలలో మరి అక్రమమైన సంబంధాల్లో మరి చేరి వారి జీవితాల్లో సమాధానం పోగొట్టుకొని నిరుత్సాహంలో గడుపుతూ దేవునికి మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఆత్మహత్యలకు బలవటం అనేది మనం చూస్తూ ఉండినాం. అలాగే బైబిల్ గ్రంథము మరొకటి మనల్ని విడిచిపెట్టమంటుంది. మా అంశం ఏంటంటే కోపము అన్న. కీర్తనల గ్రంథంలో 37:8 వచనంలో కోపాన్ని విడిచిపెట్టమని దివ్య గ్రంథము మనకి సెలవిస్తా ఉన్నది. కోపాన్ని మరి ఈ దినమున నువ్వు విడిచిపెట్టగలుగుతున్నావా? అనేక సంవత్సరాల నుండి వాక్యాన్ని వింటున్న నీవు, దేవుని మందిరానికి వస్తున్న నీవు, విశ్వాసగా చెప్పుకుంటున్న నీవు నీ జీవితంలో కోపాన్ని విడిచిపెట్టకపోయినట్లయితే అది మొట్టమొదటిగా నీ జీవితాన్ని పాడు చేస్తుంది, తర్వాత నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. నీ కుటుంబంలో సమాధానం లేకుండా ఆ కోపం అనే దురాత్మ నీ జీవితాన్ని దుర్భరం చేస్తూ ఉంటుందన్నమాట. మొట్టమొదటిగా మరి నీ జీవితంలో కూడా ఈ కోపం నన్ను పాడు చేస్తుంది అని నువ్వు గుర్తెరిగినప్పుడు దానిని నువ్వు ప్రార్థనలో తీసుకొచ్చి, యేసయ్యా నాకు సహాయం చేయి, ఈ కోపం నుంచి నాకు విడుదల దయచేయి అని నువ్వు ప్రార్థించినట్లయితే ఆ భగవంతుడు నీకు సహాయం చేసి తద్వారా నీ ద్వారా నీ జీవితంలో నెమ్మదిస్తాడు, నీ కుటుంబంలో నెమ్మదిచ్చేసి తద్వారా ఆయనకు నామానికి మహిమ తెచ్చుకునే విధంగా అది తోడ్పడుతుంది.
అలాగే బైబిల్ గ్రంథాన్ని మనం చూసినప్పుడు ప్రియులరా, మనము ఆ అతిక్రమమును విడిచిపెట్టాలి. ఏ వ్యక్తి అయితే తన అతిక్రమములను విడిచిపెడతాడో వాడు ధన్యుడు అని బైబిల్ గ్రంథము మనకి సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో తన పాపములను ఒప్పుకున్నవాడు, తన అతిక్రమములను దాచిపెట్టకుండా విడిచిపెట్టువాడు ధన్యుడు అని దేవునికి వాక్యము మనకి సెలవిస్తా. మరి ఈ దినాల్లో మరి నీ వాక్యాన్ని చదువుకుంటుంది, నీవు విశ్వాసగా మరి చెప్పుకుంటున్న నీవు నీ జీవితంలో కూడా ఆ యొక్క అతిక్రమములు దాచిపెట్టకుండా, నీ హృదయంలో దాచుకొనకుండా దాన్ని విడిచిపెట్టినట్లయితే, ఉన్నపాట నేను విడిచిపెట్టినట్లయితే ఆ భగవంతుడు నీ జీవితాన్ని బాగు చేయడానికి అవకాశము ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ అతిక్రమంలో నువ్వు గుర్తిస్తూ ఉండినావా? నీ పాపములను నువ్వు గుర్తిస్తున్నావా? నువ్వు ఎక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుటడుగులేస్తా ఉన్నావో, ఎక్కడ దేవుని యొక్క నామానికి మరి చెడ్డ దేవుని యొక్క నామానికి అపవిత్రత తెచ్చే విధంగా ఎక్కడైతే నీ ప్రవర్తనదో దానిని నువ్వు విడిచిపెట్టగలుగుతున్నావా? దాన్ని పరిశీలించుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఏది అతిక్రమమో, ఏది నీ జీవితాన్ని పాడు చేసే ఆ కార్యక్రమం ఉందో దానన్నిటి నుంచి దేవుడు నీకు విడుదల చేయడానికి మరి దేవునికి సాధ్యపడుతుంది. నీ అతిక్రమంలో ఒప్పుకొనకపోయినట్లయితే, దాన్ని దాచిపెట్టుకున్నట్లయితే దానిని ఎవరు కూడా బాగు చేయలేని పరిస్థితిలో ఉండిపోతుంది. ప్రియులరా, మరి మొట్టమొదటిగా సులువుగా చుక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టాలి, కోపాన్ని విడిచిపెట్టాలి, అతిక్రమం విడిచిపెట్టాలని దేవుని గ్రంథం మనకి బోధిస్తూ ఉంటుండగా, మరి అనేక మంది బైబిల్లో చూసినట్లయితే యేసయ్య వారితో మాట్లాడినప్పుడు, వారి జీవితాలను నేరుగా స్పర్శించినప్పుడు మరి వారి జీవితాల్లో కూడా మరి వారి పాపములను మరి విడిచిపెట్టడం అనేది బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉండినాం. మొట్టమొదటిగా చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ ఒక స్త్రీ తన యొక్క మరి పాపపు స్థితిని అక్కడ విడిచిపెట్టేసి బావి దగ్గర వెళ్ళిపోతున్నట్లుగా మనకి కనపడతా ఉన్నది. ఎవరు ఆ స్త్రీ అని మనం గమనించినట్లయితే సమరయ స్త్రీ. ఆ స్త్రీ గురించి అనేక సార్లు మీరు వాక్యాన్ని వినుంటారు, అనేక మంది దైవజనులు ప్రసంగించుకొని మీరు చక్కటి వాక్యాలను మీరు వినుంటారు. అయితే ఆ స్త్రీ తన జీవితంలో యేసయ్యను ఎప్పుడైతే ఎదుర్కొన్నదో, యేసయ్యతో ఎప్పుడైతే సంభాషణ ప్రారంభించిందో, ఆ స్త్రీ తను తీసుకొచ్చిన ఆ కొండని ఆ బావి దగ్గర విడిచిపెట్టేసి గ్రామంలోనికి వెళ్ళి అనేక మందిని ఆహ్వానించడానికి వెళ్తున్నట్లుగా మనము చూస్తూ ఉండినాం. ఆ గ్రామం అంతటిని కూడా తన యొక్క నోటి ద్వారా వచ్చి చూడండి, నేను చేసిన కార్యములన్నీ కూడా ఏ మెస్సయ్య నాకు తెలియచేశాడు, యేసుక్రీస్తు ఆయన నాకు తెలియచేశారు, కాబట్టి కూడా మీరు కూడా వచ్చి చూడండి ఆయన ఎలాంటి వాడు అని ఆ గ్రామం వెళ్ళి ఆ యొక్క సమరయ స్త్రీ సువార్త ప్రకటించడం అనేది అక్కడ మనం చూస్తూ ఉండినాం. ఒక పాప స్త్రీగా బావి దగ్గరకు వచ్చింది. ఎప్పుడైతే ఆ బావి దగ్గర యేసయ్యను ఎదుర్కొన్నదో, యేసయ్యతో ఎప్పుడైతే సంభాషణ ప్రారంభించిందో తన నిజ స్థితిని ఆ యొక్క స్త్రీ గమనించేసి మొట్టమొదటిగా దేవుని బిడ్డ అని గుర్తించింది. తర్వాత ఏనే నిజమైన దేవుని కుమారుడు అని గుర్తించేసి తన యొక్క ఆ యొక్క సంభాషణలో తన యొక్క విశ్వాస మెట్టు అనేది ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉండినట్లుగా మనము చూస్తూ ఉండినా. ప్రియ సహోదరి సహోదరా, నీ జీవితంలో కూడా వాక్యాన్ని వారం వింటున్నావు, బైబిల్ చదువుకుంటుంది. మరి ఈ స్త్రీలో కనుక ప్రారంభంలో ఒక స్థాయిలో ఉంది, మధ్యలో ఒక స్థాయిలో ఉంది, చివరికి మరొక స్థాయిలో వెళ్ళి చివరికి యేసుప్రభువు వారే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే మెస్సీ అని గుర్తించేసి ఆ గ్రామాన్ని అంతా కూడా ఎలా ఆహ్వానించిందో, మరి నీ జీవితంలో కూడా వాక్యాన్ని వింటున్నావు అనేక సంవత్సరముల నుంచి. మరి ఈ సంవత్సరాల్లో యేసయ్య గురించి నీ పట్ల మరి ఏమి సాక్ష్యాన్ని ఇవ్వగలరో తెలుసా? మరి నీవు నీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఆత్మ సంబంధమైన అభివృద్ధిని పొందావో నీకు తెలుసా? మరి 10 నిమిషాలు ఒక గంట వాక్యాన్ని విన్నది, యేసయ్య మాట్లాడుతూ విన్నది, ఆ మాటల్లోనే ఆమె జీవితంలో ఎంతో మార్పు వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. మరి నీవు కూడా అనేక వారాల నుండి, మాసముల నుండి, సంవత్సరాల నుండి వాక్యాన్ని వింటున్న నీవు మరి నీ జీవితంలో అలాంటి మార్పును నువ్వు చూడగలుగుతున్నావా? లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మరి నీ జీవితంలో నీవు ఆ నిరుత్సాహ స్థితిలో నీవు ఉండిపోయి అలానే నాకు దేవుడు ఏమీ చేయట్లేదు అని సనుక్కునే పరిస్థితిలో నీవు ఉండినావా? మరొక వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు ప్రియులరా, యేసేపు అనే యవనస్తుడు పాత నిబంధన గ్రంథంలో పోతీఫరు మరి వారి యొక్క
ఫొతీఫర్ వారి యొక్క గృహంలో పనిచేస్తూ ఉండినప్పుడు మరి ఆ కుటుంబంలో ప్రియులుగా ఒక శోధన ఆయన ఎదుర్కొన్నాడు. ఆ ఫొతీఫర్ యొక్క భార్య ఆ యేసు మీద కన్నుంచినప్పుడు ఆమె ఒక సందర్భంలో యేసేపు ఎక్కడైతే పని చేసుకుంటున్నాడో ఆ ప్రాంతానికి వచ్చేసి ఎప్పుడైతే తన చెయ్యి ఆయన మీద వేసిందో వెంటనే ఆ యొక్క యవనస్తుడు తన మీద ఉన్న వస్త్రాన్ని విడిచిపెట్టేసి ఆ యొక్క గృహంలో నుంచి పారిపోవటం అనేది బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగంలో ఉంటా ఉన్నది ప్రియులరా. మరి అక్కడ యవనస్తుడైతే అయ్యో ఎంత ఘోరమైన కార్యాన్ని నేను నా దేవుని ఎదుట నేను ఎలా చేయగలను అని దేవుని భయభక్తులు కలిగి ఆయన అక్కడి నుండి పారిపోవటం అనేది మనం చూస్తూ ఉండినాం. అక్కడ యవనస్తుడు అన్న మాట ఏంటంటే, నేను నీకు వ్యతిరేకంగా పాపం కాదు, దేవుని ఎదుట నేను ఎలాగ ఇలాంటి దుష్కార్యం చేయగలను అని ఆయన దైవికమైన భయాన్ని కలిగి ఉన్నట్లుగా ఆయన మనం చూస్తూ ఉండినాం. ప్రియ సహోదరి సహోదరుడా, మరి సాయంకాల సమయం నీ జీవితంలో కూడా దైవికమైన భయాన్ని నువ్వు కలిగి ఉండినప్పుడు నీవు పాపానికి సమీపంగా నీవు ఉండలేవు. దేవునికి నువ్వు సమీపంగా ఉండినప్పుడు పాపము నీకు దూరంగా పారిపోతుంది. పాపానికి నువ్వు ఎప్పుడైతే సమీపంగా వస్తా ఉంటావో దేవుడు నీకు అంత దూరంలో ఉండిపోతా ఉంటాడు. నీ యొక్క హృదయం మీదే, నీ యొక్క మనసును బట్టి, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి నీ ఆత్మ సంబంధమైన ఎదుగుదల అనేది అక్కడ కనపడుతూ ఉంది. అలాగే మరొక యవనస్తుని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎలీషా అనే వ్యక్తి ఆయన తన పని చేసుకుంటూ ఉండినాడు. ఏంటి ఆయన పని అంటే 12 అరకుల చేత పనివారిని పెట్టుకొని తన పొలంలో అరకు దున్నుకుంటూ ఉండినాడు. ఆ సమయంలో మరి దైవజనుడు ఏలియా వచ్చేసి ఎలీషా దగ్గరకు వచ్చేసి ఎలీషాకి దేవుని యొక్క మర్మాన్ని అంతటి కూడా తెలియచేసేసి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అని ఎప్పుడైతే ఆహ్వానించాడో వెంటనే తను దున్నుతున్న అరకుని ఎడ్లను విడిచిపెట్టేసి ఆ దినం నుండి యేసుని వెంబడించడం అనేది బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉండినాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని రాజ్యం కొరకు దేవుని పని నిమిత్తం దేవుని వనంలో పని చేయాలనుకుంటున్న నీవు కూడా నువ్వు కొన్ని విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను కూడా బలంగా వాడుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. నీ జీవితంలో నువ్వు విడిచిపెట్టకుండా నాకు దీవెన రావాలి అని నువ్వు అనుకున్నట్లయితే నీ జీవితంలో అది సాధ్యమయ్యే పనిగా ఉండదు. దేవుడు నీ ఆత్మకు ఏదైతే ఇది విడిచిపెట్టమని నీకు సూచిస్తూ ఉంటున్నాడో వాటిని విశ్వాసపూర్వకంగా, విశ్వాసముతో, ఆధ్యాత్మికంగా నీవు వాటిని విడిచిపెట్టినట్లయితే ఆ భగవంతుడు నీ జీవితాన్ని దీవిస్తూ ఉంటాడు ప్రియమైన వల్ల. అలాగే మనం చూసినట్లయితే మరి యేసుప్రభు యొక్క శిష్యుల యొక్క జీవితాలు కూడా గమనించినప్పుడు వారు కూడా ప్రియమైన వల్ల మరి వారు చేపలు పట్టుకుంటున్న సమయంలో యేసుప్రభు వారు అక్కడికి వచ్చినప్పుడు ఆ యేసుప్రభు రండి నన్ను వెంబడించండి అని చెప్పినప్పుడు వారు వెంటనే వారి వృత్తి ఆయన చేపలు పట్టడం అనేది విడిచిపెట్టేసి ఆ వలలను అక్కడ విడిచిపెట్టేసి వారు యేసుని వెంబడించినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉండినాం. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో కూడా శిష్యులు ఎలాగైతే తన వలలను విడిచిపెట్టేశారో మరి నీ జీవితంలో కూడా యేసయ్య అనే పిలుపు అనేది నీకు ఉండినప్పుడు నీవు కూడా వాటన్నిటిని తృణీకరించి యేసయ్య పాదాల దగ్గర వాటిని పెట్టినట్లయితే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వకరంగా చేస్తాడు ప్రియులరా. మరి మన ఒకవేళ ఇన్ని విడిచిపెట్టినట్లయితే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించినట్లయితే దేవుని యొక్క మేలులు ఎన్ని విధాలుగా ఉంటాయో మనము భవిష్యత్తులోనే మనం చెప్పగలము ప్రియమైన వాళ్ళగా. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు మనం ఎప్పుడైతే మనం వీటన్నిటిని దేవుని యొక్క వాక్యానుసారంగా విడిచిపెడతామో అప్పుడు దేవుడు మనల్ని ఆపద నుండి రక్షిస్తాడు. రెండవదిగా భయములన్నిట్లో మనకు కలిగే భయాలన్నిట్లో నుండి ఆయన విడిపిస్తాడు, బాధలన్నిట్లో నుండి ఆయన విడిపిస్తాడు, పాతాళము నుండి మరి ఆ బంధకాల నుంచి మనల్ని యేసయ్య విడిపిస్తాడు. అలాగే ప్రియులుగా సమస్త దుర్నీతి నుండి కూడా యేసయ్య మనల్ని విమోచిస్తాడు. అలాగే ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా దేవుడు మన పక్షాన్ని ఉండి ఆ బాధలన్నిట్లో మనకు నెమ్మదిని కలుగు చేస్తా ఉంటాడు. అంతేకాదు ప్రియులుగా దుష్టుల చేతి నుండి కూడా మనల్ని విడిపించేసి మనకి సమాధానాన్ని కలుగు చేస్తారు మన యొక్క యేసయ్య. మరి నీ జీవితంలో నీవు విడిచిపెట్టేసి పారిపోవాల్సిన ప్రాంతం నుండి నీ పాపం నుండి పారిపోయినట్లయితే భగవంతుడు నీ జీవితాన్ని దీవిస్తాడు ప్రియులరా. మరి బైబిల్ గ్రంథంలో కొన్ని వాక్య భాగాలు మనం చూసుకున్నట్లయితే మరి ఏ వ్యక్తులు మరి వారి యొక్క వ్యక్తులను దేవుడు
మరి వేటి నుంచి రక్షించాడు లేకపోతే విడిపించాడని మనం చూసినట్లయితే దావీదును ప్రియమైన వలన మరి సౌలుని రాజు చేత నుండి ఆయన విడిపించటం అనేది మనం చూస్తూ ఉండినాం. మరి దావీదు తన జీవితంలో యవనస్తుడిగా ఉండి తన ఆత్మ సంబంధంగా ఎంతో పురోగతిలో ఉండినప్పుడు దేవుడే ఆయనకి మరి రాజుగా ఉంటాడని మరి చెప్పటం అనేది జరిగింది. మరి దైవజనుడికి వచ్చి ఆయనకు అభిషేకం చేసినప్పుడు వెంటనే తను వెళ్ళేసి సౌలా నువ్వు దిగిపో నేను రాజుని అని చెప్పలేదు, కానీ మళ్ళా దేవుడు ఆ అవకాశాన్ని ఇచ్చేంత వరకు దాదాపుగా 13-14 సంవత్సరాల పాటు ఆ సింహాసనం కొరకు వేచి ఉండటం అనేది బైబిల్లో మనం చూస్తున్న అంశము ప్రియమైన వాళ్ళరా. మరి నీ జీవితంలో కూడా దేవుడు నీకు ఒకటి ఇస్తాను అని చెప్పినప్పుడు దానికి నీ జీవితంలో జరగకపోయినప్పుడు నువ్వేమి కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవునికి వాగ్దానాలను నువ్వు ఎత్తుపట్టుకొని ఆయన వైపు చూసినట్లయితే అబ్రహాం వలె దేవుడు నీ జీవితాన్ని తగిన కాలంలో దీవించడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి సౌలు అనేక సార్లు దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు. సౌలు అనేక సార్లు దావీదు యొక్క తలని మరి తన శరీరం నుంచి ఈటని గుచ్చి ఆ గోడకి గుచ్చాలని అనుకున్నాడు, కానీ అది మరి జరగలేదు. చివరికి ఎవరైతే తన ఈటతో గుచ్చాలనుకున్నాడో అదే ఈట మరి తన శరీరంలోనే మరి గుచ్చుకోవటం అనేది చూస్తా ఉండినాము ప్రియమైన వాళ్ళరా. చివరికి శత్రువులైన వారు సౌలు యొక్క తలను గుచ్చి ఆ గోడ తగిలించడం అనేది చూస్తూ ఉండినాం. ప్రియ సోదరా, నువ్వేమితావో అదే కోస్తావని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ఈ దినాన మనం చెడుగును విత్తినట్లయితే చెడుగునే మనం కోస్తాము, ఈ దినాన మంచిని విత్తినట్లయితే మంచిని మనము కోస్తామని బైబిల్ గ్రంథము సెలవిస్తా ఉంది. కాబట్టి ఈ దిన మరి నీ జీవితంలో ఆ పాపాన్ని విడిచిపెట్టేసి ఆ ఇతరుల మీద ద్వేషాన్ని నువ్వు మానుకొని నీవు ప్రేమను విత్తినట్లయితే ఆ దివ్యమైన దేవుడు నీ జీవితాన్ని కూడా ఆశీర్వదించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే బైబిల్ గ్రంథంలో దానియేలు అనే యవనస్తుని మనం చూసినప్పుడు ఆయన అనేక కష్టాల్లో ఉండినప్పుడు దేవుడు ఆయన్ని ఆ సింహము నోటి నుండి విడిపించడం అనేది 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉండినాం. ప్రియ సహోదర, సింహం లాంటి మనుషులు నీ ఎదుటికి ఉన్నప్పుడు నీ మీద పైన పడుతున్నప్పుడు నేనేమి చేయలేను అనుకుంటున్నావేమో, కాదు, దేవుని విశ్వాసం ఉంచము. దేవుడు నీకు సింహం నోటి నుండి అలాంటి మనుషుల వ్యక్తిత్వం నుంచి దేవుడు నీకు జయాన్ని ఇచ్చేసి ఆయన నిన్ను విడిపించడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, దానియేలు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ సింహపు నోళ్ళన్నీ కూడా మూయబడటం అనేది మనం చూస్తున్నాము. మరి అదే సింహబోనులో అదే పరిస్థితిలో దానియేలు ఎప్పుడైతే బయటకు వచ్చేసాడో మరి శత్రువులైన వారు ఆ బోన్లో వేయబడినప్పుడు ఆ యొక్క శత్రువులను సింహములు ఆ ఎముకలతో సహా కూడా పిండి వేయటం అనేది మనం బైబిల్లో చూసిన అంశము. ప్రియ సహోదర, దేవుని విశ్వాసం ఉంచినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితంలో నీవు అద్భుతాలను చూడటానికి అవకాశం ఉన్నది. మరి నీ జీవితంలో నీకు అలాంటి విశ్వాస మెట్టు, దేవుణ్ణి ప్రతి పరిస్థితుల్లో నమ్మే మెట్టు నీకుందా అని నువ్వు పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. చివరిగా ప్రియులుగా మరి సౌలు అనే ఒక వ్యక్తిని మనం చూస్తే కొత్త నిబంధనలో ఆయన పౌలుగా మారటం అనేది జరిగింది. పౌలుగా మారిన తర్వాత ప్రియులుగా ఆయన అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవటం అనేది జరిగింది. ఆ ఇబ్బందుల్లో అనేక సార్లు కొరడా దెబ్బలు తిన్నారు, ఉపవాసాలు ఉన్నారు, జాగరణ చేశారు. మరి చివరికి తన వృద్ధాప్యంలో వచ్చేసరికి నీరో అనే చేతి నుండి కూడా కొన్ని సార్లు మరి దేవుడు ఆయన రక్షించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉండినాం. ప్రియ సహోదర, మరి నీ జీవితంలో కూడా ఎన్ని పరిస్థితుల్లో ఎలాంటి కష్టములైనా సరే దేవుడు నీ పక్షాన్ని ఉండినప్పుడు దేవుడు సింహం లాంటి మనుషుల నుండి నిన్ను విడిపిస్తాడు, నీరో లాంటి మనుషుల నుండి నిన్ను విడిపిస్తాడు, నిందల నుంచి నిన్ను విడిపిస్తాడు. నిందలు నీ మీద పడకుండా ఆయన కాపాడే బాధ్యత ఆయనది. అయితే నీ బాధ్యత ఏంటంటే ఆయన విశ్వాసం నుంచి దేవుని స్తుతించినప్పుడు ఆ భగవంతుడు నిన్ను దీవించడానికి అవకాశం ఉంది. ప్రియ సహోదర, యేసును విడిచిపెట్టకుండా ఆయనకి నువ్వు సమీపంగా వచ్చినట్లయితే దేవుడు నీ జీవితాన్ని దీవిస్తాడు. మరి ఇంత వాక్యం వింటున్న మనము మన జీవితాల్లో మరి ఇంకను కూడా మరి యేసుకి సమీపంగా మనం నడకపోయినట్లయితే
మన జీవితంలో అనేక నష్టాలని మనం పొందుకునే బిడ్డలుగా ఉంటాము. అలా కాకుండా యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే, ఆయనకు సమీపంగా మనం నడిచినట్లయితే, ఆయనతో కూడా మనం నడిచినట్లయితే, విడిచిపెట్టాల్సిన వాటన్నిటిని మనం విడిచిపెట్టినట్లయితే దేవుడు మన జీవితాన్ని దీవించడానికి మరి ఆయనకి ఒక అవకాశం దొరుకుతుంది. నీ జీవితంలో నువ్వు యేసుని అంగీకరించినంత కాలము మరి నీ జీవితంలో ప్రియులుగా నీవు నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకునే బిడ్డగా నీవు ఉండలేవు. మరి నీవు ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి దేవా నువ్వు నన్ను దీవించు అని అడిగినట్లయితే ఆ భగవంతుడు తప్పక నిన్ను దీవిస్తాడు. జక్కయ్య దేశీ దగ్గరకు వచ్చాడు, యేసుప్రభువు ఆయన్ని దీవించాడు. సమరయ స్త్రీ యేసుప్రభువు దగ్గరకు వచ్చారు, ఆమె జీవితాన్ని మార్చి తిరిగి పంపివేసినాడు. దావీదు దేవుని దగ్గరకు వచ్చాడు, సౌలు చేతి నుండి ఆయన్ని విడిపించడం అనేది జరిగింది. ప్రియ సహోదరి సహోదరు, మరి నీ జీవితంలో కూడా యేసు పోలే నీవు కూడా యేసుని వెంబడించినట్లయితే అనేక ప్రమాదాల నుంచి దేవుడు నేను విడిపిస్తాడు. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ఘనమైన యేసయ్య, మీకు వందనాలు. ఈ వాక్య భాగంలో మేము విడిచిపెట్టాల్సినవి మేము విడిచిపెట్టాలి అని మీరు తెలియజేశారు నాయన. మరి ఏదైతే మేము విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టినట్లుగా సహాయం చేయండి. సులువుగా చిక్కులు పెట్టి పాపముల నుంచి, కోపము నుంచి, అలాగే మరి అతిక్రమములు మేము వీటన్నిటిని విడిచిపెట్టేసి నూతన సృష్టిగా మేము ఉండినట్లుగా సహాయం చేయండి అయ్యా. మీరే మమ్మల్ని దీవించండి, మా కుటుంబాలను దీవించండి, మా సంఘములను మీరు దీవించమని ప్రాధేయపడుతుండగా, దావీదుని ఎలాగనైనా సౌలు చేతి నుండి రక్షించారో, అలాగే దానియేలు సింహం నోటి నుండి ఎలాగ రక్షించేశారో, పౌలును కూడా అనేక ప్రమాదాల నుంచి మీరు ఎలాగ రక్షించారో, అలాగే నాయన ఈ వాక్యం అంటే నీ బిడ్డలందరినీ కూడా మీరు రక్షించి సహాయం చేయమని యేసయ్య పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.